మన కోసం మన వాళ్ళు ఉన్నారు, మన కోసం ఏడుస్తారు, మన కోసం ఏదైనా చేస్తారు అనుకుంటే పొరపాటు. ఇక్కడ బంధువులు ఉన్నారు అని చెప్పుకోగలం కానీ మనకేదో చేస్తారు అని చెప్పుకోలేం. నిప్పు అప్పు పగ తమంతట తాము తరగవు, పెరుగుతూనే ఉంటాయి. అందుకే నిప్పును ఆర్పాలి, అప్పును తీర్చాలి, పగను సమూలంగా తుంచేయాలి. నేస్తమా, ఎవరిని కూడా మీ జీవితంలో ఉండమని బలవంత పెట్టకండి. ఇష్టమున్న వాళ్ళు ఎన్ని సమస్యలు వచ్చినా ఎదురించి నీకు తోడుగా నిలుస్తారు. ఇష్టం లేనివారు కారణాలు వెతికి మరీ దూరం అవుతారు. తినడానికి తిండి లేకపోయినా ఉండడానికి ఒక గూడు ఉంటే చాలు. జీవితంలో ఎప్పుడు ఎవరిని అర్థించనక్కర్లేదు అంటారు. నువ్వు ఎన్ని ఊర్లు తిరిగినా, ఎన్ని ఉద్యోగాలు చేసినా, ఎంత సంపాదించినా నీ శేష జీవితం గడపడానికి ఒక చిన్న ఇల్లు ఉండాలి. రేపు నా అనుకున్న వాళ్ళు నిన్ను నెట్టేసినా, నువ్వు నమ్మిన వాళ్ళు నిన్ను ముంచేసినా, ఊరి గుడిలో ప్రసాదం తిని నీ గూటిలో హాయిగా ఉండవచ్చు. అప్పుడు నీకంటే కోటీశ్వరులు ఎవరూ ఉండరు. ఎంత సున్నితమైన దారమైనా ఏదో ఒకవైపు లాగనిదే తనంతట తాను తెగిపోదు. అలాగే ఎంత గొప్ప బంధమైనా తనంతట తాను విడిపోదు. మూర్ఖంగా ఒకరు తెంచుకోవాలని ప్రయత్నించనిదే బంధానికి అనుబంధానికి విలువ తెలియని వారు ఉంటే ప్రతిరోజు అగ్ని పరీక్షే. మనసుకు సంతోషం వచ్చినా బాధ వచ్చినా ముందుగా వచ్చేవి కన్నీళ్ళు. మనతో ఎవరు ఉన్నా లేకున్నా చివరి వరకు మనకు తోడుండే గొప్ప నేస్తం కన్నీళ్ళే. నిజాయితీగా ఉన్నవాళ్ళు ఎక్కువగా బాధపడతారు. ఎందుకంటే వాళ్ళకు నటించడం రాదు. కానీ గుర్తుంచుకో, ఆ బాధే ఒక్కరోజు వాళ్ళను అజేయుల్ని చేస్తుంది. ఒక వ్యక్తి చాలా కోపంగా ఉన్నప్పుడు నీడను అడిగాడట, ఎందుకు నా వెనుకే వస్తున్నావు అని. అప్పుడు ఆ నీడ నవ్వుతూ ఇలా చెప్పింది, నేను తప్ప నీ వెనుక వచ్చేవాళ్ళు ఎవరూ లేరని. కృతజ్ఞత లేని మనుషులకు సహాయం చేయడం, విశ్వాసం లేని వాళ్ళతో స్నేహం చేయడం, నటించే బంధాలను కావాలనుకోవడం మన మూర్ఖత్వమే. నీ శరీరం, నీ మనసు నీ అధీనంలో లేనప్పుడు నువ్వు ఏమీ సాధించలేవు నేస్తమా. ఎవరైనా నీకు దూరమైతే బాధపడకు. నీ జీవితం వాళ్ళతో ముడిపడి లేదని అర్థం చేసుకో. నిన్ను వదిలి వెళ్ళిపోయారు కదా అని వాళ్ళు చెడ్డవాళ్ళు అనుకోవద్దు. నీ కథలో వాళ్ళ పాత్ర ముగిసిపోయింది అంతే. అదృష్టం అంటే ధనం, ఆస్తులు ఉండడం కాదు. చేతి నిండా పని, కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర, కష్టసుఖాలను పంచుకునే సన్నిహితులు ఉండడమే నేస్తమా. మానవ సంబంధాలలో తరచూ జరిగే పొరపాటు ఎదుటివారు చెప్పేది సగం వినడం, అందులో సగం అర్థం చేసుకోవడం, అసలేమీ ఆలోచించకుండా 10 రెట్లు ప్రతిస్పందించడం నేస్తమా.